ఏం పేరు నీ పేరు? నా పేరు అజయ్. అజయ్. ఎవరే? లక్ష్మకపల్లి. లక్ష్మకపల్లి. ఎట్లా నువ్వు రాజకీయాలు ఫాలో అవుతావా? అన్ని ఫాలో అవుతా. ఫాలో అవుతావా? చూస్తావా రాజకీయాలు ఇట్లా? ఎట్లుంది ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎట్లున్నాయి? రాజకీయం అయితే ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటర్. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగుంది. అవును. రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదలకు ఇల్లు ఇస్తుండు, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇల్లు ఇస్తుండు, రేషన్ కార్డు ఈరోజు ఇస్తుండు, సన్న బియ్యం ఇచ్చిండు, ఒకసారి 3 నెలల బియ్యం ఇచ్చిండు, రైతు బంధు పడ్డది. సామాన్య ప్రజలు అంతే, సామాన్య ప్రజలు అంతే ఇస్తే. కానీ కేసీఆర్ అంటున్నా మొత్తం రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతారు, ప్రజలంతా పొద్దుపోయారు. రేవంత్ రెడ్డి ఎన్ని పేద ప్రజల కోసం చేస్తుండు, కేసీఆర్ ఏంది ఉన్నోళ్ళకి చేసిండు. ఇప్పుడు ఆయన రైతు బంధు చేసిండు, ఆలోచించి చేసిండు. ఒకసారి వేయకుండా నెక్స్ట్ టైం ఆలోచించి చేసిండు. అది లబ్ధిదారులకు వేసిండు, అందరికి ఎవరి పడితే వాళ్ళకి వేయకుండా లబ్ధిదారులకు వేసిండు. మళ్ళా 2 లక్షల జాబులు అన్నాడు, ఇప్పుడు అయితే 50,000 జాబులు ఇచ్చిండు, ఇస్తాడు. నెక్స్ట్ ఇంకా ఉంది, 3 years ఉంది కాబట్టి ఇస్తాడు. సేఫ్గానే హ్యాపీగానే ఉంది. ప్రభుత్వం అయితే అయింది. ఇగో పని చేయని వాళ్ళు మాటలు ఎన్నైనా మాట్లాడతారు. పని చేస్తున్నాను రైతులు. రైతులు ఏమంటారు, ఇప్పుడు ఆయనకు వరికి మంచి రేటే ఇచ్చారు, బోనస్ కూడా బోనస్ ఇస్తుండు. ఇప్పుడు ఎరువుల గిరువుల గురించి ఇబ్బంది కూడా లేదు, ఇప్పుడు అన్ని పర్వాలేదు, బాగానే ఉంది. టైంకు కొన్నారు, అయిపోయింది. నమ్ముతారే, పేదలకు తెలుసు బాధ. కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ ఏం చేస్తుండు, పేదలకు తెలుసు. ఎవరిని ఆదుకోలే, అదే పెద్ద కొడుకులకి ఉన్నోళ్ళనే ఆదుకోండు, లేనోళ్ళని ఆదుకోలే, ఉన్నోళ్ళనే ఆదుకోండు. అది ఉన్నోళ్ళని లేనోళ్ళు అందరినీ సమానంగా చూస్తుండు. లేనోడు ఉన్నోళ్ళు లెక్క ఎట్లా కావాలి అది చేస్తుండు రేవంత్ రెడ్డి, అంతే. ఫ్రీ కరెంట్ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్సు అన్ని బాగానే ఉన్నాయి. చర్చలు అవి పట్టించుకోవద్దు, చర్చలు అంటే అది ప్రజలను రెచ్చగొడడానికి అవి అంతే, దారి మలపనికి. ఇప్పుడు ఎవరి బీసీ వాదం అంటే ఇప్పుడు వాళ్ళు చేయండి, వీళ్ళు చేసారు కాబట్టి వాళ్ళకు కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఇక బీసీ వాదం అంటే అన్ని ఇప్పుడు ఒకరు మంచి పని చేస్తున్నా అంటే చెడు పని చేసిన కోపం వస్తుంది. ఇప్పుడు నాది దెబ్బతీస్తుండు, ఇప్పుడు నా గురించి మొత్తం బయట పెడుతుంటే ఎవరికైనా కోపం వస్తుందా? రాదు. అది బాగా కింది స్థాయి అయితే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మంచిగానే ఉంది. పేదోడు కూడా బువ్వ తింటుండే రేవంత్ రెడ్డి ప్రాబ్లం బాగానే ఉంది. లేదు, పేదోళ్ళకి ఇస్తున్నది, లబ్ధిదారులకి ఇస్తున్నారు. ఈ బీజేపీ అంటే ఇక్కడ మన లోకల్ పార్టీ కాదు, అది దాని గురించి మనం ఏం మాట్లాడలేము, వాళ్ళు అవసరం లేదు. లక్కీతో అంటే ఒక కాడ అవుతాడు, ఒకే ప్రతి కాన్స్టిట్యున్సీలో కాలేరుగా, అందరూ ఎన్నుకుంటేనే సీఎం అవుతాడు, ఆయన ఒక్కడు కాలేరుగా. సరే ఒక కాన్స్టిట్యున్సీలో అయితే లక్కీ డ్రా తోటి అవుతాడు, ప్రతి కాన్స్టిట్యున్సీలో లక్కీ డ్రా తోటి కాలేరుగా ఎవరు. అది వాళ్ళ మాటలు, చేతగాని తనమే అలా పాలన. కేసీఆర్ చేతగాని పాలన అన్ని అనుకూలంగా చేస్తుండు. ఇంకా 3 years టైం ఉంది ఆయనకు, అప్పటి వరకు ఇచ్చిన హామీలు కూడా క్లియర్ చేస్తాడు. ఆ నమ్మకం అయితే మాకుంది.
అవుతున్నాయి. ఇప్పుడు 4 అయినాయి, ఇంకా 2 చేస్తాడేమో. ఇంకా ఈ 3 సంవత్సరాలు ఇంకా 6 కూడా చేస్తాడు. చేస్తాడు. వచ్చిన సంవత్సరాలనే 3 హామీలను అమలు చేసిండు. అమలు చేసిండు. ఆ, ఒక్కసారి ఒకటే టైంలో 2 లక్షల రుణమాఫీ అయితే చేసిండు. రైతు బంధు కూడా టైం పడుతుందా? అందుకే ఒక్కసారి ఇవ్వలేదు, దాన్ని ఎందుకు అబ్జర్వ్ చేసిండు. అబ్జర్వ్ చేసిండు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉండొద్దు. గుట్టలకు ఎవరు ఇప్పుడు ఇటుక బట్టీలు దానికి అన్ని ఆపేసి అసలైన లబ్ధిదారులకి వేసిండు. ఇప్పుడు ఈ రేషన్ కార్డు కూడా ఆ, ఎట్లా నువ్వు మరి కాంగ్రెస్ అని చెప్తున్నావా లేకపోతే నిజంగానేనా? కాంగ్రెస్ కాదన్న, కాంగ్రెస్ అయితే ఏదైతే చేసిన పనులు చెప్తున్నావు. అన్ని చెప్తున్నాడు. చేస్తుండు కాబట్టి చెప్తున్నావు, చేయను ఏంది చెప్తావు.